హలో మామ, నమస్తే. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 16. ఈ మ్యాచ్ మామ ఖతర్నాక్, థ్రిల్లింగ్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఒక పక్క రాజస్థాన్ రాయల్స్ అయితే, ఒక పక్కన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి కప్పు నమ్మదే అన్నారు, కొట్టేశారు కప్పు. బెంగళూరు ఫ్యాన్స్కి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు కొంచెం బెంగళూరు ఫ్యాన్స్కి సాడ్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ వాళ్ళిద్దరూ పీక్స్లో ఫామ్లో ఉన్నారు. ఎందుకంటే ముంబై మీద కొట్టుడు కొట్టారు. మొన్న వాన పడింది, 11 ఓవర్లకి 150 ఎంతో స్కోర్ చేశారు. కొట్టుడు కొట్టారు. మరి మన ఆర్సీబీ బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. కానీ జాస్ హేజల్వుడ్ లేకపోయినా జాకబ్ డఫీ రికవరీ చేశాడు. భువీ కూడా బాగానే ఇస్తున్నాడు, శ్రేయస్ శర్మ కూడా బాగానే ఇస్తున్నాడు. బట్ ఈరోజు వైభవ్ సూర్యవంశీని, జైస్వాల్ ఆపితే ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. అవన్నీ జరగదులే కానీ ఈరోజు బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ ఎక్కువ పాయింట్స్ సాధిస్తారు, రన్స్ కొడతారు అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు రాజస్థాన్ స్టేడియంలో అస్సాంలో ఆడుతున్నారు కాబట్టి, అది కూడా సాయంత్రం 7:30కి ఆడుతున్నారు కాబట్టి ఈరోజు నాకు తెలిసిన మట్టుకి రన్స్ ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. మన ఆర్సీబీకి వెళ్ళి ఫిలిప్ సాల్ట్, అలాగే విరాట్ కోహ్లీ ఉంటే, అటేపు యశస్వి జైస్వాల్, సూర్యవంశీ ఉన్నారు. నెంబర్ 3లో ధ్రువ్ జురేల్ వస్తాడు. అటేపు దువదేవ్ పడికెళ్ళు, ఇది బాగుంది. సిమ్రాన్ హెట్మేయర్ ఉన్నాడు, ఇది కొంచెం డేంజర్. నెంబర్ 5లో మన టీమ్ డేవిడ్ వస్తాడు, నమ్ముకోండి. మంచి ఫామ్లో ఉన్నాడు టీమ్ డేవిడ్. 70 రన్స్ చేసి ఉన్నాడు, అది కూడా 25 బాల్స్లోనే. నెక్స్ట్ షెపేర్డ్ వస్తాడు. షెపేర్డ్ కూడా బాగానే ఆడుతున్నాడు అనుకోవచ్చు. కానీ అటేపు జడేజా ఉన్నాడు. బౌలింగ్ బాగుంది. ఆర్ఆర్ దగ్గర బౌలింగ్ చాలా చక్కగా వేస్తున్నారు వాళ్ళు. నాండ్రు బర్గర్ అయితే మాత్రం మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సందీప్ శర్మ, అలాగే తుషార్ దేశపాండే, రవి బిష్ణు అయితే మాత్రం స్పిన్కి ఈరోజు కొంచెం విరాట్ కోహ్లీ వాళ్ళందరూ స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే రవి బిష్ణోయ్ లాస్ట్ 3 మ్యాచెస్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు తను. మరి ఈరోజు ఆ రవి బిష్ణోయ్ని ఎదుర్కోగలుగుతారా ఆర్సీబీ ప్లేయర్స్ అనుకుంటున్నాను. అయితే ఎదుర్కోవచ్చు, కానీ చెప్పలేము ఏదైనా జరగవచ్చు. రవి బిష్ణోయ్ మంచి స్పిన్నర్ మూమెంట్ ఇస్తున్నాడు. మరి మనకెళ్ళి శ్రేయస్ శర్మ ఉన్నాడు, ఆర్సీబీకి శ్రేయస్ శర్మ ఉన్నాడు. కొంచెం దాని దగ్గర వీక్గా ఉంది. రవి బిష్ణోయ్తో పోల్చుకుంటే అంత గినకంగా వేయలేదులే శ్రేయస్ శర్మ. భువీ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, వీళ్ళిద్దరి మధ్య భువీ ఎక్కువ స్వింగ్ చేస్తాడు, బాల్ని ఎక్కువ స్వింగ్ చేస్తాడు. జోఫ్రా ఆర్చర్ ఎక్కువ బౌన్సర్స్ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజైతే నేను ఓవరాల్గా ఏమనుకుంటున్నానంటే ఆర్ఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ రోజు నుండి మనం చెప్తాం, వీడియోలు తీస్తూ ఉంటాం. సపోర్ట్ చేయండి. బాయ్.